గ్రంథం రచించాలనుకున్న వ్యాస మహర్షి తన తపోశక్తితో భవిష్యత్తులో ఉండగా రాయలేరు కాబట్టి ఆయన చూస్తూ వేగంగా వివరిస్తూ ఉండగా అంతే వేగంగా గ్రంథాన్ని రాసే సమర్థులు ఎవరా అని ఆలోచించగా విజ్ఞానాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే విఘ్నేశ్వరుణ్ణి పిలిచి జరిగింది మొత్తం వివరించి, నేను భవిష్యత్తులోకి వెళ్ళి జరిగేది మొత్తం నీకు వివరిస్తూ ఉంటాను. నా మైండ్ అక్కడే ఉన్నా నా శరీరం ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను మాట్లాడేది నీకు వినిపిస్తుంది. నాకు అక్కడ అందరూ కనిపిస్తారు కానీ నేను అక్కడ ఎవరికీ కనిపించను. నేను అలా వివరించేది మొత్తం నీవు రాస్తావా అని వినాయకుడిని కోరగా వినాయకుడు సరే అన్నాడు. నా వివరణ సమయంలో దయచేసి నన్ను ఏ ప్రశ్నలు అడగవద్దు అని వ్యాసుడు అభ్యర్థించాడు. వ్యాస మహర్షి వివరించడం మొదలుపెట్టారు. వినాయకుడు గ్రంథం రాయడం ప్రారంభమైంది. అది ఎక్కడ మొదలైందంటే, హస్తినాపురానికి రాజు అయిన ప్రతీప మహారాజుకి 3 కొడుకులు, దేవాపి, బాలిక, శాంతనుడు. పెద్ద కొడుకు దేవాపికి రాజ్యకాంక్ష, ధనంపై మోహం ఏమీ లేదు కాబట్టి ఆధ్యాత్మిక జీవితం గడపడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. రెండో కొడుకు బాలిక, ఇతను చిన్నప్పటి నుంచి తన మేనమామ రాజ్యంలోనే పెరిగాడు. ఇంకో మూడో కొడుకు ముఖ్యమైన వారు శాంతనుడు. యుక్త వయసుకు వచ్చాక ప్రతీపుడు రాజ్యానికి శాంతనుడిని రాజుగా ప్రకటించి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఒకరోజు శాంతనుడు వేటకి వెళుతుండగా గంగానది తీరాన ఒక అందమైన కన్య నించొని ఉంది. శాంతనుడికి చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ కన్య వద్దకు వెళ్ళి నీ పేరేమిటి అని అడగగా తన పేరు జాహ్నవి అని వివరించింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు శాంతనుడు. కానీ జాహ్నవి ఒక షరతు పెట్టింది. అదేమిటంటే, నేను ఏ పని చేసినా నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు అని చెప్పింది. సరే అన్నాడు శాంతనుడు. వారి వివాహం చేసుకున్న కొన్నాళ్లకి వారికి ఒక మగబిడ్డ జన్మించాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు శాంతనుడు. కానీ ఆ సంతోషం కొద్దిసేపే ఉంది. పుట్టిన శిశువుని జాహ్నవి గంగానదిలో విడిచిపెట్టింది. ఒక్కసారిగా శాంతనుడి గుండెల్లో అగ్నిపర్వతం పేలినట్టుగా అయ్యింది. కానీ పెళ్లికి ముందిచ్చిన మాటకు కట్టుబడి తనని ఏమీ ప్రశ్నించలేకపోయాడు. అలా వరుసగా 6 మగబిడ్డలు జన్మించారు. పుట్టిన 6గురిని జాహ్నవి గంగానదిలో విడిచిపెట్టింది. మొత్తం 7 పిల్లలను విడిచిపెట్టగా 8వ శిశువు జన్మించే సమయం వచ్చింది. అప్పుడు కూడా ఆ బిడ్డను నదిలో విడిచిపెట్టడానికి వెళితే శాంతనువు ఆపడానికి ప్రయత్నించాడు. అప్పుడు జాహ్నవి తన అసలు రూపాన్ని వెల్లడించింది. ఆవిడ ఎవరో కాదు, సర్వపాప వినాశిని గంగాదేవి. గంగాదేవి ఇలా చెప్పింది: వశిష్ఠ మహాముని శాపం వలన 8 వసువులు నా కడుపున జన్మించారు. వారి శాప విమోచనానికై నేను వారిని నదిలో విడిచిపెట్టాను. కానీ ఈ 8వ వసువు శాప విమోచనానికై నీవు అడ్డుపడ్డావు. నాకు ఇచ్చిన మాటని తప్పావు. కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అలాగే ఈ బిడ్డను పెంచి గొప్ప సమర్థుడిగా తీర్చిదిద్ది నీ వద్దకు పంపిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యింది గంగాదేవి.